ఫుడ్స్ తింటే నిజంగానే ఆరోగ్యం వస్తుందా? ఆర్గానిక్ ఐటమ్స్ తిన్న వారికి అసలు జబ్బులు రావడమే లేదా? ఆర్గానిక్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తింటే ఉత్తేజంగా ఉంటారా? సాధారణ పండ్లు కూరగాయలు తింటే ఆరోగ్యం దెబ్బతింటుందా? వీటిని నిజంగానే తిని నిరసించిపోతాం. ఏమిటా రసాయన రహస్యం? ప్రస్తుత పర్యావరణ పరిస్థితుల్లో గాలి, నీరు విపరీతంగా కలుషితమవుతోంది. ఏటు చూసినా స్వచ్ఛత కరువు. కెమికల్స్ లేకుండా ఏ పంట పండడం లేదు. ఎలాంటి పండ్లు, కూరగాయలైనా తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి రావాలంటే కెమికల్స్ వాడకం తప్పనిసరి. సేంద్రియ పద్ధతుల్లో పండిస్తున్న పంటల్లోనూ రసాయన ఎరువులు వాడకం తప్పడం లేదు. దీంతో అసలు కెమికల్ సపోర్ట్ లేకుండా పంటలు పండించడం అసాధ్యంగా మారిపోయింది. ఆర్గానిక్ ఫుడ్స్ తింటే ఆరోగ్యంగా ఉంటే మరి మామూలు పండ్లు, కూరగాయలు తినేవారి పరిస్థితి ఏంటి? మామూలువి తినేవారికే రోగాలు, ఆర్గానిక్ ఫుడ్స్ తినేవారికి రావడం లేదనా? అంటే అలాంటిదేమీ లేదని అంటున్నారు కొందరు. ఆర్గానిక్ ఫుడ్స్ తిన్నవారికి కూడా వ్యాధులు వస్తూనే ఉన్నాయని తెలుస్తోంది. ఆర్గానిక్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కూడా కలుషితమైపోతున్నాయి. కాసులకు కక్కుర్తిపడి సేంద్రియ ఎరువులకు బదులు రసాయనాలతో పంటలు పండిస్తున్నారు. దీంతో ఆర్గానిక్, నాన్ ఆర్గానిక్ కి పెద్ద తేడా లేకుండా పోయింది. తేడా అల్లా ఒకటే, ఆర్గానిక్ అనగానే ఆరోగ్యం సంగతి ఏమో గానీ ధర మాత్రం అదిరిపోతోంది. ఇంతకన్నా ఆర్గానిక్ ఫ్రూట్స్ కి, ఆర్డినరీ ఫ్రూట్స్ కి పెద్ద డిఫరెన్స్ కనిపించడం లేదని వాపోతున్నారు వినియోగదారులు. మామూలు ఫ్రూట్సే తింటానండి. నాకు ఆర్గానిక్ ఫ్రూట్స్ అంటే నాకు అవి అట్లా ఎట్లా గుర్తుపడతాం మనం? ఇవి ఒకేలా ఉంటాయి, అవి ఒకేలా ఉంటాయి. సో మనం ఏం గుర్తుపట్టలేం కదా. నాకు దాంట్లో మీద అంత నమ్మకం లేదు. నాకు బయట 20 రూపాయలు ఉన్న టమోటాని 60 రూపాయలు, 70 రూపాయలని, చిన్న గోర్చిక్కులు లాంటి దాన్ని కూడా బయట 15 రూపాయలు, 20 రూపాయలు దొరికే దాన్ని కూడా 60-70 రూపాయలు అమ్మేస్తారు. అలాగే ఫ్రూట్స్ అయితే ఇంకా టూ మచ్ అండి. ఎందుకంటే మీరు ఎంతవరకు నమ్మగలండి? ఈ రోజుల్లో పొల్యూషన్ అన్న, ఎరువుల గురించి, ఎరువులు లేకుండా పండించడం అంటే ఎక్కడండి? అసలు ఇప్పుడు నాటు టమోటాలు, నాటు ములక్కాడలు, నాటు వంకాయలు అంటే అసలు కనపడుతున్నాయండి? అసలు కనపడట్లేదు. అన్నీ ప్రతి ఒక్కటి ఎరువులు వేసి పండిస్తారండి. ఈ బిజినెస్ కోసం వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇదొక బిజినెస్ పేరు ట్యాగ్ తగిలించుకొని ఆర్గానిక్ ఫుడ్ అని చెప్పేసి, ఎరువులు లేకుండా పండిస్తున్నాము, న్యాచురల్గా పండిస్తున్నామని చెప్పేసి ప్రజల్ని మళ్ళీ కొల్లగొడుతున్నారండి. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రతి దానిలో కెమికల్స్ కలుస్తూనే ఉన్నాయి. తక్కువ సమయంలో పంట దిగుబడి ఎక్కువ రాబట్టాలన్నా, నిల్వ చేయాలన్నా, నాణ్యత దెబ్బతినకుండా ఉంచాలన్నా ఏదో ఒక రకంగా కెమికల్స్ కలుస్తూనే ఉంటాయి. అసలు హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఆర్గానిక్ ఫుడ్స్ దొరకడం గగనమేనంటున్నారు వినియోగదారులు. అది అంటున్నారు కానీ అన్నిటికీ ఒకటిగానే అనిపిస్తుంది కదండి. దానివల్ల ఈ వ్యాపారం దెబ్బతింటుంది అన్నమాట. కానీ అది దానివల్ల ఉపయోగం అంటూ ఏం కనబడట్లేదు ఎవరికి కూడా. దానివల్ల రేట్లు పెరుగుతున్నాయి. అందరూ దాని మీద మోజుతోటి ఆర్గానిక్ అంటే ఏదో హెల్దీ ఫుడ్ అనుకొని అందరూ దాని మీద అట్రాక్ట్ అవుతున్నారు. చాలా ఎక్కువ ఉంటున్నాయండి, హెవీగా ఉంటున్నాయి. మనం దీన్ని తీసుకునే దానికి అది డబల్ ఉంటుంది ఆ అమౌంట్. దీంతో దొరికేదంతా కెమికల్ ఎఫెక్టెడే అన్నది వినియోగదారుల వాదన. ఆర్గానిక్ స్టోర్స్ దోపిడీ ఎలా జరుగుతోంది? హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆర్గానిక్ పంటలను పండించడం సాధ్యమేనా? అసలు వీటి సాగు ఎలా చేయాలి? ప్రస్తుతం ఎలా జరుగుతోంది? సమ్మర్ వచ్చిందంటే పండ్లు ఎక్కువగా తినాలి. అవి ఆర్గానిక్ ఫ్రూట్స్ అయితే మరీ మంచిది. ఆర్గానిక్ ఫ్రూట్స్ అంటే ఎలాంటి రసాయనాలు లేకుండా పండించాలి. ఈ పంటలు పండించే భూములకు తగిన సర్టిఫికేషన్ సైతం ఉండాలి. ఈ భూములను వినియోగించడానికి ముందు 3 సంవత్సరాలు సేంద్రియ ఎరువులు వేసి వదిలేస్తారు. అలా వదిలిన భూమిలో సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేసి పంట పండించాలి. ఈ భూములకు చుట్టుపక్కల రసాయన ఎరువులు వాడే భూములున్నా ప్రమాదమే. ఎందుకంటే పక్కనుండే భూముల నుంచి గాలి ద్వారా కెమికల్స్ ఈ భూముల మీదకు వచ్చేస్తాయి. అంతేకాదు సేంద్రియ భూములకు స్వచ్ఛమైన నీరు సైతం అందుబాటులో ఉండాలి. ఇలా సేంద్రియ పద్ధతుల్లో పండించిన పంటలనే ఆర్గానిక్ పంటలని అంటారు. హైదరాబాద్ చుట్టుపక్కల 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ ఎక్కువ. హైదరాబాద్ లో ఆర్గానిక్ ఫుడ్స్ అస్సలు పండవు. ఇక్కడ ఆర్గానిక్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ పండించడం చాలా చాలా కష్టం. ఎందుకంటే ఎంత కష్టపడి పండించినా వెంటనే పొల్యూషన్ బారిన పడే ప్రమాదం ఉంది. హైదరాబాద్ చుట్టుపక్కల 50 నుంచి 100 కిలోమీటర్లు దాటాక గానీ ఈ సేంద్రియ పంటలు పండే అవకాశం లేదని అంటారు. పెస్టిసైడ్స్ వాడకపోవడం, కెమికల్ ఫర్టిలైజర్స్ వాడకపోవడం, దాంతోపాటు ఏంటంటే దాని చుట్టుపక్కల ఎన్వైరన్మెంట్ కూడా, ఇప్పుడు మీరు ఒక దగ్గర ఆర్గానిక్ పండిస్తున్నారంటే ఆర్గానిక్ అది కుదరదు అనమాట. దాని చుట్టుపక్కల కూడా వేరే పొలాలు కానీ మీ చుట్టుపక్కల వేరే వాళ్ళు కూడా మందులు కొడుతుంటే మీకు కూడా ఎఫెక్ట్ అవుతుంది త్రూ ఎయిర్ పొల్యూషన్. సో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఆర్గానిక్లో.
ఎయిర్ పొల్యూషన్ ఒకటి, వాటర్ పొల్యూషన్ ఒకటి, వెదర్ కండిషన్స్. హైదరాబాద్ చుట్టుపక్కల మీరు 50 to 100 కిలోమీటర్స్ వరకు దూరం వెళ్తేనే మీకు ఆర్గానిక్ చేయగలరు. సిటీ చుట్టుపక్కల ఒక 20-30 కిలోమీటర్స్లో ఎక్కడ పాసిబిలిటీ లేదు, ఎందుకంటే దే సో మచ్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ అండ్ కెమికల్ పొల్యూషన్. ఆర్గానిక్ స్టోర్స్ యజమానులు తమ షాపులో అమ్మే పండ్లు, కూరగాయలను షాద్ నగర్, మేడ్చల్ లాంటి ప్రాంతాల నుంచి కొనుగోలు చేస్తామని అంటారు. కానీ వీరిలో ఆర్గానిక్ కాని సరుకు అమ్మేవారే అధికం. సేంద్రియ కూరగాయల దుకాణాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సరైన అనుమతులు ఉండాలి. కొందరు మోసగాళ్లు ఆర్గానిక్ సరుకులో నాన్ ఆర్గానిక్ కలిపి అమ్మేస్తున్నారు. అసలు వీరిపై సరైన నిఘా ఉన్నట్టే కనిపించడం లేదు. ఆర్గానిక్ అంటే ఏంటంటే కొంతమంది రైతులు సర్టిఫికేషన్ తెచ్చుకుంటారు, పెద్ద రైతులు. కానీ మేము సర్టిఫికేషన్ ఖచ్చితంగా ఉండాలని స్ట్రెస్ చేయము. ఎందుకంటే ఒక చిన్న ఈ మధ్యకారు రైతులకి సర్టిఫికేషన్ ప్రాసెస్ అనేది చాలా ఎక్స్పెన్సివ్. సో ఆ రైతుల్ని కూడా మనం ఇప్పుడు రైతు ఆర్గానిక్ చేస్తుంటే మనం ప్రోత్సహించాలి, కానీ నువ్వు ఈ సర్టిఫికేషన్ తెచ్చుకో, ఆ సర్టిఫికేషన్ తెచ్చుకో. కానీ ఎంతో అంత మనం చెకింగ్ ఉండాలి. కాబట్టి ఏం చేస్తామంటే మేము ఫామ్ విజిట్ చేస్తాం. ఎవరైనా రైతు మా దగ్గరకు వచ్చి మేము ఆర్గానిక్ చేస్తున్నాము అంటే వెళ్ళి వాళ్ళ ఫామ్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి నిజంగానే అవగాహన ఉందా లేదా ఇవన్నీ మేము ధృవీకరించిన తర్వాతే వాళ్ళ ప్రోడక్ట్ మేము అమ్ముతామన్నమాట. సేంద్రియ పంటలు పండించేవారు చాలా తక్కువ. అంతేకాదు పండించే పద్ధతులు కూడా చాలా కష్టం. దీనికి తోడు ఖర్చు బాగా ఎక్కువ. అందువల్లే ఆర్గానిక్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ రేట్లు ఆకాశంలో ఉంటాయి. ఆర్గానిక్ అన్న బోర్డు తగిలిస్తే బోలెడంతా దండుకోవచ్చని భావించేవారే ఎక్కువగా ఉంటున్నారు. వీరిని అరికట్టడం ఎవ్వరి వల్ల కావడం లేదు. అంటే మాకు ఇప్పుడు నేను 1 year నుంచి వాడుతున్నాము. కొంచెం టేస్ట్లో మాకు డిఫరెన్స్ అనిపిస్తుంది. అంటే పర్టికులర్లీ ఫ్రూట్స్ ఇట్లా మ్యాంగోస్ అవన్నీ మాకు బయట నుంచి తీసుకుంటే కొంచెం ఒక వేరేగా టేస్ట్ వస్తుంది అనమాట. ఇక్కడైతే కొంచెం ప్యూర్ టేస్ట్ వస్తుంది. అంటే 20-30 years బ్యాక్ మేము తినే వాళ్ళం కదా, అట్లాంటి ఒక వేరే టేస్ట్ వస్తుంది. కొంచెం వెరైటీస్ కూడా కొంచెం ఫ్రెష్గా ఉంటాయి, కొంచెం టేస్టీగా ఉంటాయి. సేంద్రియ పండ్లు, కూరగాయలను పండించే రైతులకు ప్రభుత్వ సహాయం తప్పనిసరి. అప్పుడే ఇవి అందరికీ అందుబాటులోకి వస్తాయి, ప్రజారోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇది డెఫినెట్గా ఏంటంటే స్టోరింగ్ కెపాసిటీ చాలా ఈజీగా ఉంటుంది. ఇది క్వాలిటీ ఉంటుంది. వాటంతా పెస్టిసైడ్స్ వేసి పండించిన వాటంత గ్లామర్ లేకపోవచ్చు, కానీ ఈ షూర్గా క్వాలిటీ 100% బాగుంటుంది. అందుకే ఎక్కువ మంది కస్టమర్స్ వీటికి ప్రిపేర్ చేస్తున్నారు. ఈ ముందు రాబోయే తరాలకు కూడా మేము ఇక్కడ మాకు పొలం చాలా ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ మేము గ్రీన్ షేడ్ నెట్స్ వేసి ప్రతి సీజన్కి సమ్మర్లో కానీ వింటర్లో కానీ ప్రతి సీజన్లో కూడా మేము వీటానికి అవకాశం ఉంది. అందువల్ల మేము గ్యారెంటీగా ఇక్కడ సక్సెస్ అవడానికి అవకాశం. ఈ సేంద్రియ కాయలు, పండ్లు పండించే వారికి లైసెన్సులు ఏం అవసరం లేదన్నది కొందరి వాదన. సేంద్రియ వ్యవసాయానికి తగిన సమయం అందితే అన్నీ అవే సర్దుకుంటాయని అంటున్నారు. ఇవన్నీ జరుగుతాయో లేదో తెలియదు, కానీ ఆర్గానిక్ పేరిట జరుగుతున్న దోపిడీ మాత్రం ఆగడం లేదు. సరైన నియంత్రణ లేకపోవడంతో దీనికో అంతుండడం లేదని వాపోతున్నారు సామాన్యులు. స్పెషల్ ఫోకస్ లో మరో చిన్న బ్రేక్ తీసుకుందాం.